కార్తీక మాసంలో చాలామంది అయ్యప్ప దీక్షలు చేపడతారు. 41 రోజుల పాటు కఠినమైన నియమాలు ఆచరిస్తారు. శబరిమలలోని ఆలయంలో 18 మెట్లెక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. అయ్యప్ప మాల ధరించి ఇరుముడి కట్టుకున్న వారికి మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది. ఆ 18 మెట్లను పదునెట్టాంబడి అని పిలుస్తారు. పంచలోహాలతో ఈ మెట్లకు పూత పూశారు. తొలి 5 మెట్లు పంచేంద్రియాలతో సమానం. తరువాతి 8 మెట్లు అసూయ, లోభం, కామం, క్రోధం, మదం, మోహం, మాత్సర్యం, దంభాన్ని సూచిస్తాయి. మరో 3 మెట్లు సత్వ, తమో, రజోగుణాలను సూచిస్తాయి. చివరి 2 మెట్లను విద్య, అవిద్యగా చెప్తారు. అయ్యప్ప స్వామి ఈ 18 మెట్లెక్కుతూ తన 18 అస్త్రాలను విడిచిపెట్టారని అంటారు. అలాగే ఈ 18 మెట్లకు అణిమ, లఘిమ, మహిమ, ఈశ్వత, వశ్యత, ప్రాకామ్య, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ, సర్వ సంపత్కర, సర్వ ప్రియకర, సర్వ మంగళాకార, సర్వ దుఃఖ విమోచన, సర్వాంగ సుందర, మృత్య ప్రసవన, సర్వ విఘ్న నివారణ, సర్వ సౌభాగ్యదాయక అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటూ పట్టబంధాసనంలో కూర్చుని అభయ హస్తంతో దర్శనమిచ్చే అయ్యప్ప స్వామిని దర్శించుకుని అయ్యప్ప దీక్షలు విరమిస్తారు.